లక్ష్మి పెళ్లి అయి మొదటిసారి తన మామయ్య ఇంటికి వచ్చింది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. కాని మామయ్య రాఘవరావు మాత్రం చాలా మౌనంగా ఉండేవాడు. ఒక రోజు అర్ధరాత్రి 12 గంటలకు టక్ 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 అని ఓ శబ్దం వినిపించింది. లక్ష్మి నిద్రలేచి బయటకు వచ్చింది. మామయ్య గది లైట్ వెలిగే ఉంది. ఈ సమయానికి ఏమి చేస్తున్నారో అని ఆమెకు అనుమానం వచ్చింది. మరుసటి రోజు కూడా అదే సమయానికి అదే శబ్దం. ఒక రోజు ధైర్యం చేసి గది దగ్గరకు వెళ్ళింది. తలుపు కొద్దిగా తెరిచి ఉంది. లోపల మామయ్య ఒక పాత పెట్టె తెరిచి ఏదో చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అప్పుడే లక్ష్మి ఫోన్ మోగింది. మామయ్య వెంటనే తలుపు మూసేశారు. మరుసటి రోజు ఉదయం ఆయన ఏమీ జరగనట్టే మామూలుగా ప్రవర్తించారు. ఆసక్తి పెరిగిన లక్ష్మి ఒక రోజు ఆయన బయటకు వెళ్ళినప్పుడు గదిలోకి వెళ్ళింది. ఆ పాత పెట్టెను తెరిచింది. అందులో ఒక ఫోటో ఉంది. అది లక్ష్మి ఫోటో కాదు, కాని ఆమెలా కనిపించే ఒక అమ్మాయి ఫోటో. లక్ష్మి ఆశ్చర్యపోయింది. అప్పుడే వెనుక నుండి ఒక గంభీరమైన స్వరం, "నువ్వు ఆమెలాగా ఉన్నావమ్మా." లక్ష్మి వెనక్కి తిరిగి చూసింది. మామయ్య అక్కడే నిలబడి ఉన్నాడు. ఆయన నెమ్మదిగా చెప్పారు, "నా కూతురు 10 ఏళ్ల క్రితం ప్రమాదంలో చనిపోయింది. నువ్వు ఈ ఇంటికి వచ్చిన రోజు నుండి నాకు ఆమె గుర్తొస్తుంది." లక్ష్మి కళ్లలో నీళ్లు తిరిగాయి. కాని అసలు ట్విస్ట్ ఇప్పుడు మొదలైంది. లక్ష్మి అడిగింది, "ఆ ప్రమాదం ఎక్కడ జరిగింది మామయ్యా?" ఆయన చెప్పిన ప్రదేశం విన్న వెంటనే లక్ష్మి గుండె ఆగిపోయినట్టయింది. అదే ప్రదేశం, తన చిన్నప్పటి ప్రమాదం జరిగిన ప్రదేశం. ఆమెకి తన గతం గురించి పెద్దగా గుర్తులేవు. మామయ్య నెమ్మదిగా అన్నారు, "అప్పుడు నా కూతురు చనిపోయిందని అందరికీ చెప్పారు. కాని ఆమె శరీరం ఎప్పుడూ దొరకలేదు." అప్పుడే ఆయన లక్ష్మి మెడలో ఉన్న చిన్న లాకెట్ను గమనించాడు. ఆ లాకెట్ తన కూతురికి ఇచ్చినదే. లక్ష్మి చెవుల్లో ఒక్క మాట మాత్రమే మార్మోగింది, "అయితే నేను ఎవరు? మీరు ఏమనుకుంటున్నారు? ఆమె ఎవరు?" లక్ష్మి చేతులు వణుకుతున్నాయి. మామయ్య చూపు ఆమె మెడలోని లాకెట్పై నిలిచిపోయింది. "ఆ లాకెట్ మా కూతురు అనన్యదే" అని ఆయన గంభీరంగా అన్నారు. లక్ష్మి గుండె బలంగా కొట్టుకుంటోంది. "కాని నేను లక్ష్మిని, నా తల్లిదండ్రులు ఉన్నారు" అని ఆమె తడబడుతూ చెప్పింది. మామయ్య నెమ్మదిగా ఒక కాగితం తీసి చూపించారు. అది పాత న్యూస్ పేపర్ కట్టింగ్. ప్రమాదంలో వ్యాపారవేత్త కూతురు అదృశ్యం, ఫోటోలో ఉన్న అమ్మాయి, అదే ముఖం, అదే కళ్ళు. లక్ష్మి ఒక్కసారిగా తల పట్టుకుంది. తన చిన్నప్పటి జ్ఞాపకాలు మెరుపుల్లా మెదడులో మెరిపించాయి. వర్షం, బ్రేక్ శబ్దం, కారు మంటలు. ఆమె కేక వేసింది. అప్పుడే మామయ్య నిజం చెప్పారు, "ఆ రోజు ప్రమాదం యాదృచ్ఛికం కాదు, ఎవరో నిన్ను చంపాలని ప్రయత్నించారు." లక్ష్మి షాక్ అయింది. "ఎవరు?" అని ఆమె అడిగింది. మామయ్య నెమ్మదిగా తల వంచారు. "ఆస్తి కోసం నీ అసలు తండ్రే ఆ ప్లాన్ చేశాడు." లక్ష్మి కాళ్ళు బలహీనపడ్డాయి. "ప్రమాదం తర్వాత నువ్వు బ్రతికి ఉన్నావు, కాని గుర్తు కోల్పోయావు." అప్పుడే బయట పెద్దగా మెరుపు మోగింది. వర్షం ఒక్కసారిగా గట్టిగా కురవడం ప్రారంభమైంది. తలుపు దగ్గర ఒక నీడ కనిపించింది. లక్ష్మి నెమ్మదిగా వెనక్కి తిరిగి చూసింది. అక్కడ నిలబడి ఉన్నాడు తాను ఇన్నాళ్ళు నాన్న అని పిలిచిన మనిషి. "ఇన్ని సంవత్సరాలు దాచుకున్న నిజం ఇప్పుడు బయటపెట్టావా?" అని అతను గట్టిగా అన్నాడు. మామయ్య ముందుకు వచ్చాడు. "నువ్వు తండ్రివి కాదు, నువ్వు లోబి" అని ఆయన కోపంగా అన్నాడు. లక్ష్మి కళ్లలో కన్నీళ్లు. "ఇది నిజమా? మీరు నన్ను చంపాలని చూశారా?" అని అడిగింది. ఆ మనిషి నవ్వాడు. "అవును, ఆస్తి అంతా నీ పేరుమీద. నువ్వు లేకపోతే నాకు సులువు అవుతుంది అనుకున్నా." లక్ష్మి గుండె పగిలిపోయింది. అప్పుడే అతను గన్ బయటకు తీశాడు. లక్ష్మి ఒక్క క్షణం ఆలోచించకుండా మామయ్య ముందు నిలబడి చెప్పింది, "ఇంకా ఎవ్వరినీ చంపలేదు." అప్పుడే బయట నుండి పోలీసులు లోపలికి దూసుకొచ్చారు. మామయ్య ముందుగానే అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆ మనిషిని అరెస్ట్ చేశారు. అతను తీసుకెళ్లబడుతుండగా లక్ష్మిని చూసి అన్నాడు, "నీకు ఈ నిజం తెలిసినా నువ్వు సంతోషంగా ఉండలేవు." లక్ష్మి ధైర్యంగా నిలబడి చెప్పింది, "నిజం తెలిసిన తర్వాతే నిజమైన జీవితం మొదలవుతుంది." మామయ్య నిశ్శబ్దంగా ఆమెను చూశాడు. అతని కళ్లలో కన్నీళ్లు మెరుస్తున్నాయి. ఆయన జేబులో నుంచి ఒక పాత లాకెట్ తీసి చూపించాడు. "ఇదే లాకెట్ నా కూతురి దగ్గర కూడా ఉండేది. నిన్ను చూసినప్పుడల్లా ఆమెనే గుర్తు వస్తుంది" అని ఆయన భావోద్వేగంగా అన్నాడు. "నువ్వు అనన్యలా కనిపిస్తావు.
ఆ రోజు ప్రమాదంలో నా కూతుర్ని నేను కోల్పోయాను. కాని నిన్ను చూసినప్పుడల్లా ఆమెనే గుర్తు వస్తుంది అని మామయ్య నెమ్మదిగా చెప్పారు. లక్ష్మి కళ్లలో నీళ్లు చేరాయి. నువ్వు నా కూతురు కాకపోయినా ఈ ఇంటికి వెలుగువి. నా కోడలిగా వచ్చి మా ఇంటి మనిషివయ్యావు అని ఆయన అన్నారు. లక్ష్మి భావోద్వేగంగా మామయ్య చేతిని పట్టుకుంది. నాకు నిజం తెలిసింది. కాని ఇప్పుడు నాకు నిజమైన కుటుంబం కూడా దొరికింది అని ఆమె చిరునవ్వుతో చెప్పింది. లక్ష్మి తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించింది. కోడలిగా కాదు, ఈ ఇంటి బలంగా. నీతి, రక్త సంబంధం కన్నా ప్రేమతో ఏర్పడే బంధమే నిజమైన కుటుంబం.